రాజన్ వాస్తు చూస్తున్న ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను మీ బాలరాజ్ వేముల, కొద్దిపాటి వాస్తు సలహాదారుని. ఈరోజు మనం బెడ్రూమ్ విషయంలో చూస్తున్నాము. తూర్పు, ఉత్తరం, పడమట, దక్షిణం 4 దిక్కులు. ఇది మాస్టర్ బెడ్రూమ్. అంటే ప్రతి ఇంట్లో కూడా మాస్టర్ బెడ్రూమ్ కానీ ఒక్క బెడ్రూమ్ కానీ ఉంటుందండి. ఆ బెడ్రూమ్కి ఉండవలసిన నియమాలు ఏంటి, ఆ బెడ్రూమ్లో బెడ్ ఎక్కడ ఉండాలి, ఆ బెడ్రూమ్కు నీచ స్థానం, ఉచ్చ స్థానాలని 2 స్థానాలు ఉంటాయి. ప్రతి రూమ్కు కూడా నీచ స్థానం, ఉచ్చ స్థానం. నీచ స్థానం అనేది పవర్ఫుల్ డేంజర్ అండి. ఉచ్చ స్థానం నంబర్ 1. అంటే ఏది ఉన్నా మనం ఉచ్చ స్థానంలోనే చేయాలి. బెడ్రూమ్ కానీ ఎక్కడైనా బెడ్రూమ్లో బాత్రూమా, లేకపోతే బాత్రూమ్ విషయం మళ్ళీ ఒక ట్రాఫిక్ చెప్తా. బెడ్రూమ్లో బెడ్ ఎలా వేయాలి, దక్షిణ పరమట వాల్స్ మాత్రమే బెడ్ వాడాలి. వీలైతే దక్షిణం తలగడ, లేదు వీలు కాని వ్యక్తులు ఉంటే పడమట తలగడ. అది మీ చాయిస్, ఎటైనా పెట్టుకోవచ్చు. ఇట్లా ఈ రకంగా ఆ రకంగా బెడ్ ఎటైనా వేసుకోవచ్చు. అయితే ఈ పడమట తల పెట్టి పడుకునే బదులు దక్షిణ తల పెట్టి పెట్టుకోవడం చాలా ఉత్తమం. మీలో చాలామంది వినింటారు ఒక సామెత, దాన ధర్మం చేయకుండా దక్షిణ తలాపు పెడితే దాన ధర్మం చేసినంత పుణ్యం వస్తుందని. అది నానుడి, పబ్లిక్ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఇది దక్షిణ అనే తలగడ పెట్టాలి అని ఒకటి ఉంది. దాంట్లో ఏముంది, మనకు కొంతమంది అడుగుతారు దక్షిణ తలగడ పెడితే, కొంతమంది కొన్ని ఇళ్ళల్లో కిటికీలు ఇక్కడ ఉంటాయి, కిటికీ ఈ విధంగా పెడతారు. చాలామంది ఇప్పటికి ఉన్నాయి కొన్ని ఇళ్ళల్లో, మనము రోడ్డు వెంబడి వెళ్తుంటే చూస్తాము. ఇది నైరుతి ప్లేస్లో ఇది ఏం చేస్తున్నామంటే, ఇక్కడ తలగడ పెట్టి ఇక్కడ కిటికీలు పెడుతున్నారు కనుక ఈ కిటికీలు నీచ స్థానంలో ఉంటున్నాయి. మనం ఎప్పుడైతే బెడ్రూమ్కి ఎంట్రన్స్ తూర్పు నుంచి కానీ ఉత్తరం నుంచి కానీ మాత్రం ఉంటాయి. ఉన్నప్పుడు ఇక్కడ మెయిన్ డోర్స్, ఇక్కడ డోర్ ఇది మన ఇది లేదా ఇది డోర్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం, మనం మంచం ఈ విధంగానే వేయాలి. ఆ విధంగా వేసినప్పుడు కిటికీలు, ఇది విషయం, ఈ కిటికీ ఇక్కడ ఉండరాదు, కిటికీ ఇక్కడ ఉండాలి. ఇది ఉచ్చస్థానం, కిటికీ ఇక్కడ ఉండాలి. సెంటర్ నుంచి ఇటు ఉండాలి. ఇప్పుడు బెడ్రూమ్ ఒక 12 feet ఉంది, 6 feet తర్వాత సెంటర్ నుంచి ఇటే ఉండాలి కిటికీ. ఇక్కడ కూడా అంతే, సేమ్ సెంటర్ నుంచి కిటికీ అటు పెట్టుకోండి. ఇది ఈ రకంగా ఉంటే ఉత్తమ ఫలితం ఇస్తుంది. ఇందులో మరి ఏమండి, మీరు చెప్తున్నారు బాగానే, మనకు పడమట వాళ్ళకి ఇక్కడ బీరువా వస్తుంది కదా, లేదా దక్షిణ వాళ్ళకి బీరువా వస్తుంది కదా, మీరు బెడ్ ఎలా అంటున్నారు అని అదొక చిన్న సందేశం ఉంటుంది. బీరువా పెట్టుకోవచ్చండి, బీరువా దక్షిణ వాళ్ళలో పెట్టుకోవాలి. ఎప్పుడైనా దక్షిణ వాళ్ళకు బీరువా ఉండి ఉత్తరాన ఉత్తరం సైడ్ మనం దక్షిణం చూస్తూ బీరువా ఓపెన్ చేయాలి. బీరువా తెరిచిన వెంబడి ఉత్తరం చూస్తుంది. ఉత్తర చూపు ఉన్న బీరువాలే ఉండాలి. పడమట చూపు కన్నా, తూర్పు చూపు కన్నా ఉత్తర చూపు బీరువా మీదనే మనకు మంచి లాభాలు ఉంటాయి. ఇక్కడ మనం కబోర్డ్స్ పెట్టుకోవచ్చు. కబోర్డ్స్ పెట్టుకొని మనం ఏదైతే సామాన్, బట్టలు కానీ, ఆభరణాలు కానీ, డబ్బు కూడా పెట్టరాదు ఇక్కడ. డబ్బుకు కొదవ లేకుండా ఉండాలంటే నువ్వు దక్షిణ మధ్యస్థానం నుంచి తూర్పు సైడ్ మాత్రం చిన్న లాకర్ పెట్టుకోవాలి. లాకర్ ఉంచే స్థానము ప్రతి ఇంట్లో లాకర్. ఇది సెంటర్ అండి, రూమ్ సెంటర్ అయినప్పుడు ఇటు నుంచి ఇటు వస్తుంది నీకు. ఏది బెడ్ ఇటు వస్తుంది కనుక మనీ లాకర్, ఓన్లీ డబ్బులు పెట్టే లాకర్ మాత్రం ఇక్కడ పెట్టుకోవాలి. ఏదో బీరువా ఉందండి మాకు, బీరువాలో పెట్టాము డబ్బులు అంటే, బీరువాలు ఏముంటాయండి, చెడు మంచి అన్ని రకాల బట్టలు, వస్త్రాలు పెడతాము. ఇప్పుడు ప్రతి పెళ్లిలో వెళ్తారు మన స్త్రీలు, మూర్తులు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక పట్టు చీర కట్టుకుంటారండి, 10,000 రూపాయల పట్టు చీర కట్టుకొని వచ్చి అది ఉతకడానికి వీలుండదు. మడత పెట్టి ఎక్కడ పెడుతున్నారు, ఇక్కడ పెడుతున్నారు, బీరువాలో పెడుతున్నారు. విడిచిన బట్టలు తెచ్చి బీరువాలో పెడుతున్నారు. ఇది 100% మీరు ఎక్కడైనా గమనించండి, చూడండి, మీరు చేస్తుంటారు కూడా. మీ ఇంట్లో మీ అమ్మలు కానీ, భార్యలు కానీ, అక్క చెల్లెలు ఎవరైనా అడగండి, 10,000 చీర కానీ 3,000 చీర కానీ కట్టిందంటే పట్టు వస్త్రాలు మొత్తం ఉతకడానికి వీల్లేదు.
తెచ్చి అందులో పెడుతున్నారు. అంటే అప్పుడు ఏమైంది, అక్కడ లక్ష్మి ఉండే స్థానంలో వెళ్ళి మనం ఇడిచిన బట్టలు పెడుతున్నాం కనుక లక్ష్మి నిలకడ ఉండదు. ఆ ప్లేస్, అలాంటి ప్లేసుల్లో లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలి, స్థిరంగా ఉండాలి అంటే మనకి ఎక్కడైతే బీరువా స్థానం విడిచిపెట్టి దక్షిణ మధ్య స్థానంలో మాత్రమే చిన్నది, ఎంత ఒక 1 feet 1x1 2x2 ఒక బాక్స్ తయారు చేయించుకొని ఇది మాత్రమే లాకర్లో ఖాళీ పైసలు మాత్రమే పెట్టాలి. లక్ష్మీదేవికి సంబంధించిన నోట్స్ కానీ 1 రూపీ కాయిన్ నుంచి నువ్వు ఎంత అయినా, ఇప్పుడు 100 రూపీ కాయిన్ వస్తుంది, ఆ కాయిన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ లాకర్లో ఎలాంటి కాగితాలు పెట్టరాదు. ఇంటికి సంబంధించిన అవి కూడా లక్ష్మీదేవే కదండి. ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్, భూమి పాస్బుక్, పట్టా బుక్లు అని పెడతారు, అవి కూడా పెట్టరాదు. నీవెంత నీ కష్ట ఫలితం, నీవు ఎలాంటి ఉద్యోగం చేస్తావో, ఎలాంటిది చేస్తావో దానికి తగ్గ ఫలితం. రోజు 1 రూపాయినే వేసుకోవచ్చు. ఇందులో నీతో ఉన్న స్తోమత బట్టి ఆ లాకర్లో ఓన్లీ డబ్బులు మాత్రమే వెయ్యాలి. డబ్బులకు సంబంధించిన పేపర్స్, పిల్లల సర్టిఫికెట్స్, లేదంటే ఆభరణాలు, బంగారు, వెండి అలాంటివి కూడా వెయ్యరాదు. అలాంటివి వేసినా కూడా ఇక్కడ నీకు శుభ ఫలితం రాదు. ఓన్లీ నీకు బంగారు ఆభరణాలకు బీరువా ఉంది, ఇక్కడ బట్టల కబోర్డ్స్ ఉంది, అలాంటివి వాడాలి. కిటికీలు మాత్రం ఇక్కడ పెట్టాలి, ఉచ్చ స్థానంలో మాత్రమే ఉంచాలి. నీచ స్థానంలో ఉన్న కిటికీలు ఎప్పుడు, ఈ ద్వారం మనం పడుకునేటప్పుడు ఒకటే ద్వారం ఉంటుంది కనుక ఈ ద్వారం క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ నీచ స్థానంలో ఒక రాక్షసుడు ఉంటాడండి. ఆ రాక్షసుడు నిద్ర మేలుకుంటాడు. ఇది ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో ఆ రకంగా నిద్ర మేలుకుంటాడు రాక్షసుడు. ఇక్కడ ఉన్న రాక్షసులు అప్పుడు ఏమవుతుందండి, రాత్రి 10-11 గంటల ప్రాంతంలో 10+11+12 లోపు భార్య భర్తల మధ్యలో గొడవలు వస్తుంటాయి. ఇది 100% మీరు చూడండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా తరచుగా భార్య భర్తలు కొట్లాడుతున్నారు. నైట్లోనే, రాత్రి విషయంలోనే, రాత్రి పూటలనే వాళ్ళకి డబ్బు పరంగా కానీ, మనశ్శాంతి పరంగా కానీ, ఒకరి మీద ఒకరికి అనుమాన పరంగా కానీ, ఇలాంటి విషయం ఇక్కడ డోర్ క్లోజ్ చేసిన వెంబడే, డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఉండే కిటికీలు ఉంటాయి కదా, ఈ కిటికీల నుంచి ఉచ్చస్థానం నీచ స్థానంలో ఉండే ఒక రాక్షసుడు వచ్చి ఇక్కడున్న బెడ్ ఎక్కడైతే ఉంటుందో పరుపు, వాళ్ళ మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల భార్య భర్తల సఖ్యత ఉండదు. ఇలాంటి విషయాలు మీ ఇంటి పక్కల వాళ్ళు కానీ, మా ఆయన రోజు ఇట్లా లొల్లి పెట్టుకుంటున్నాడు, కొట్లాడుతున్నాడు అని చెప్పే విధానాలు ఉంటాయి, చూడండి. ఇది 100%. అందుకే నీచ స్థానంలో కిటికీ రిమూవ్ చేయండి, మూసేసి ఉచ్చ స్థానంలో తెరవండి. ఉచ్చ స్థానంలో మనకు మంచి దేవతలు ఉంటారు కనుక ఇక్కడ అప్పుడు డోర్ని మూసినా నీకు ఉచ్చస్థానం. ఎందుకంటే గురువుగారు ఇప్పుడు మాకు గాలి పోదంటారు, ఈ గేట్ ఇక్కడ నుంచి ఇటు ఫ్లో అవుతుంది, నీకు హెయిర్ ఈజీగా ఫ్లో అవుతుంది కనుక మీరు ఈ రకంగానే ఉంచుకోండి. బెడ్రూము ఉత్తమ ఫలితాలను ఇచ్చే బెడ్రూమ్. బెడ్ ఇక్కడ ఉండాలి, కబోర్డ్స్ ఇక్కడ ఉండాలి, బీరువా దక్షిణ వైపే ఉండి ఉత్తరం చూస్తుండాలి, డబ్బు లాకర్ ఇక్కడ ఉండాలి. ఆ రకంగానే చేసుకోండి. ఈ రకంగా డబ్బు పెడితే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్, దోషం ఎలాంటిది ఉండదండి. మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం ఆడుతుంది. ఇది 100% నేను వేరే వాళ్ళకు కూడా చెప్పాను. మన ఫ్రెండ్స్ గత సంవత్సరంలో ఉగాది తర్వాత ఒక మార్వాడి అతనికి ఇలాగే చెప్పాను నేను. మాకు మోహన్ లాల్ అని ఇక్కడ ఉంటాడు మార్వాడి, అతనికి సేమ్ చెప్పాను. వాళ్ళు ఈ బీరువాలో పెట్టేవాళ్ళు డబ్బులు. బీరువాలో ఆఫ్ నుంచి ఇక్కడ ఆఫ్, ఇక్కడ బట్టలు ఉండేవి, ఇక్కడ ఆఫ్లో వాళ్ళు మార్వాడి కొట్టు కదా, వాళ్ళకి వచ్చిన రోజు కుదబెట్టిన బంగారం అలాంటివి తీసుకొచ్చి డబ్బులు అక్కడే పెట్టేవాళ్ళు. సేటు ఇది తప్పు అని అతను చెప్పి ఇక్కడ లాకర్ పెట్టించిన. మొన్న రీసెంట్గా నాకు దసరా ముందే కలిసిండు. దసరా 1 week 2 week ఉన్నప్పుడు నేను వెళ్ళా, మళ్ళీ పిలిచిండు నన్ను ఇంటికి. పిలిస్తే ఏమో మోహన్ లాల్ ఎలా ఉందంటే, అన్న మీరు చెప్పింది బాగుందన్న 100%. అప్పట్లో నేను కొద్దిగా రేసింగ్ తక్కువ ఉండే, నాది ఫైనాన్షియల్గా కొద్దిగా డబ్బులు కొద్దిగా అవకతవకలు ఉండే.
ఈ రకంగా లాకర్ మీరు ఇక్కడ దక్షిణ మధ్య స్థానంలో లాకర్ చెప్పారు, లాకర్ పెట్టిన ఇందులో బట్టలే పెడుతున్నాము, బట్టలు బంగారం అవి పెడుతున్నాము. ఇక్కడ ఎలాంటి అమౌంట్ అనేది ఇక్కడ లక్ష్మీదేవిని ఉంచుతారే మన బీరువాలో, లాకర్లో పెడుతున్నాం కనుక మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు రేసింగ్లో ఉన్నానని చెప్పడం జరిగింది. అది చాలండి నాకు సంతోషంగా. త్వరలో ఆయన మోహన్ లాల్ గారి ఇంటర్వ్యూ కూడా మీకు ఒకరోజు ఇప్పిస్తా. వాళ్ళ ఇంట్లో ఎట్లా చెప్పినా అనేది కూడా నేను చెప్పి, నా రాజనివాస్ ద్వారా ఒక వ్యక్తి అభివృద్ధి చెందిందంటే అది నాకు 100కు 100% నేను సాటిస్ఫాక్షన్ అయినట్టు. నేను చెప్పిన వాస్తులో న్యాయ అన్యాయాలు కాకుండా నేను కరెక్ట్ చెప్పాను. వాళ్ళు నా ద్వారా ఒక అతను ఇప్పుడు డెవలప్మెంట్లో ఉన్నాడు, అతన్ని ఇంటర్వ్యూలో మీరే చూడండి. ఒక 2-3 డేస్లో అతని ఇంటర్వ్యూ కూడా ఇప్పిస్తాను మీకు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. నా వాస్తు రాజన్ వాస్తును ఇంకా చూడమని చెప్పండి. సబ్స్క్రైబర్స్ పెరుగుతుంటేనే నాకు కొద్దిగా ఇంత కష్టపడ్డందుకు నాకు కూడా ఏదో ఫలితం ఉంటుందండి. నేను మీ రాజన్ వాస్తు ఏముల బాలరాజ్. నమస్కారం అండి.